మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. కంటోన్మెంట్ ప్రజలపై మరో గుదిబండ పడనుందా? ఇప్పటికే చెత్త పన్నుతో సిద్ధమైన అధికారులు మరో ట్యాక్స్కు శ్రీకారం చుడుతున్నారు. ఈసారి బోర్డు సమావేశంలో అది ఫైనల్ కానుందా? జిహెచ్ఎంసీ తరహాలో మన కంటోన్మెంట్లో కూడా ట్యాక్స్ మక్కి చెల్లించాల్సిందేనా? అసలు ఇప్పుడు ట్యాక్స్ పెంచడంపై అందరూ ఓకే అంటారా? 30 ఏళ్ల క్రితం అని చెప్పుకొస్తున్నారు, కానీ మరి మధ్యలో ట్యాక్స్ ఎంత పెంచారు? ఈసారి బోర్డు సమావేశంలో ఎంత పెంచుతారు? వాచ్ ద స్టోరీ. కంటోన్మెంట్లో హౌస్ ట్యాక్స్ పెంచడానికి సిద్ధమవుతున్నారు అధికారులు. ఇప్పటికే ట్యాక్స్ పెంపుపై మార్గదర్శకాలు జారీ కాగా జేహెచ్ఎంసీ ట్యాక్స్ కు చేరువలో ఉండేలా ఈ ట్యాక్స్ ను రూపొందించబోతున్నారు. గత కొన్నేళ్ల క్రితం వరకు ఈ మాటే లేకుండగా కంటోన్మెంట్లో ఆదాయం పెంపు ప్రత్యేక దృష్టి పెట్టిన గత సీఈఓ సుజాత గుప్తా ఈ విషయంపై ఆనాడు దూకుడుగా వ్యవహరించారు. ఆమె వచ్చిన సమయంలో దాదాపుగా అన్ని బిల్డింగ్లకు ట్యాక్స్ పరిధిలోకి తీసుకురాగా ఒక్కసారిగా ట్యాక్స్ ను భారీగా పెంచి కంటోన్మెంట్ ఆదాయాన్ని పెంచారు. అప్పటి వరకు కంటోన్మెంట్లో జీతాలిచ్చే పరిస్థితే లేకుండగా ఆమె తీసుకున్న నిర్ణయంతో ఒక్కసారిగా ధనిక కంటోన్మెంట్గా మారింది. కంటోన్మెంట్ బోర్డు 15 కోట్ల రూపాయలు ఉన్న బోర్డు ఆదాయాన్ని కాస్త 40 కోట్ల వరకు చేర్చిన ఘనత ఆమెది కాగా ట్యాక్స్ ఒక్కసారిగా పెంపుదల చేయడంతో పాటు అక్రమ బిల్డింగ్లను నేలగూర్చి ట్యాక్స్ పరిధిలో లేకుండా ట్యాక్స్ను ఎగనామం పెడుతున్న చాలా అపార్ట్మెంట్స్లను, గృహాలను ట్యాక్స్ కట్టేలా మార్చి వన్ టైం సెటిల్మెంట్లతో వారిని కంటోన్మెంట్ బోర్డు పరిధిలోకి తీసుకొచ్చారు. 2014-2015 నాటి సమయంలో ఇదంతా జరగగా రివిజన్ రేటు 60 పైసల నుండి ₹80 వరకు పెంచగా తర్వాత కూడా 3 ఏళ్లకు ఒకసారి రివిజన్ జరుగుతుండగా ప్రస్తుతం రెసిడెన్షియల్లో 24.60%, కమర్షియల్లో 27.60%గా ఉంది. మరి పెంపుపై నేతలు ఏమనుకుంటున్నారో ఓసారి చూద్దాం. ఈసారి హౌస్ ట్యాక్స్ పెంపు జరుగుతుందని భావిస్తున్నామని గత మీటింగ్లోనూ పెంపును వ్యతిరేకించినట్లు తెలిపారు సివిలియన్ నామినేటెడ్ మెంబర్ రామకృష్ణ. జేహెచ్ఎంసీలో ఉన్న ట్యాక్స్ ను అనుసరించి అధికారులు త్వరలో ఈ విషయంపై స్పష్టత ఇవ్వనున్నారని, దానికి అనుసరంగా స్వల్ప ట్యాక్స్ పెంపు జరుగుతుందని తెలియజేశారు. కంపారిటివ్లీ విత్ జిహెచ్ఎంసీ కంటోన్మెంట్ చాలా తక్కువ ఉంది అని అయితే మరి మేము ఇన్సిస్ట్ చేసినాము. జిహెచ్ఎంసీ మీద స్టడీ చేసి ఒక నివేదిక రేపు బోర్డుకి ప్రజెంట్ చేయాలని. వచ్చే బోర్డు మీటింగ్లో సిఓ గారు కానీ మా ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ కంప్లీట్గా జిహెచ్ఎంసీలో ఏ విధంగా అయితే ట్యాక్స్ లేవీ అవుతుందో దాన్ని మనకు డీటెయిల్ స్టడీ ఇస్తారు. మరి దాన్ని కంపారిటివ్గా చూసి తప్పకుండా 100% పెరగకుండా చూసుకుంటాము. ఒకవేళ చాలా తక్కువ ఉంది, జిహెచ్ఎంసీ చాలా ఎక్కువ ఉందంటే మటుకు మరి ఒక లిమిటెడ్ చాలా తక్కువ స్కోప్లో పెంచే ఆస్కారం కూడా ఉంటుంది. మరోవైపు రాజకీయ నేతలు దీన్ని రాష్ట్ర ప్రభుత్వ తీరుతోనే పెంపు వైపు ఆలోచన జరుగుతుందని తెలియజేస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఎమ్మెల్యే గారు కూడా లెటర్లు రాస్తున్నారని, రాష్ట్ర నిధులు లేకుండా తమ కంటోన్మెంట్కు నెట్టుకొస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తే మరింతగా అభివృద్ధి జరుగుతుందని అంటున్నారు రామకృష్ణ. అవగాహన లేకుండా టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. ఎందుకంటే కంటోన్మెంట్కి వచ్చే లోకల్ రిసోర్సెస్ బాగుంటే ట్యాక్సెస్ పెంచే అవసరం ఏముంటుంది? తడప ఎమ్మెల్యే గారు తెలిసో తెలియకనో రోజు లెటర్ పంపిస్తున్నారు. ఈ మధ్యన కొత్తగా నేర్చుకున్న ట్రెండ్ ఒకటి, మరి దాన్ని కూడా పనిచేయాలా? మరి అనేక సమస్యలు కాలనీ వాసులు కానివ్వండి, బస్తీ వాసులు కానీ అనేక అంశాలు చెప్తున్నారు. మాకు ఈ వర్క్ చేయండి, ఆ వర్క్ చేయండి. ఈ డిమాండ్స్ అన్నిటికీ నీట్ కావాలంటే స్టేట్ గవర్నమెంట్ ఒక ప్రోద్బలం మాకు ఉండాలా. కానీ వాళ్ళ ఒక నిర్లక్ష్య వైఖరి వల్ల కంటోన్మెంట్ ఈరోజు మరీ వెనకపోతుంది. మరి గత కొద్ది బోర్డు మీటింగ్ నుంచి ఈ వ్యవహారం తెరమీదికి వస్తుండగా ఈసారి మాత్రం పక్కా అన్నట్లుగా మారింది. అయితే ఈ విషయాన్ని మాత్రం గులాబీ బోర్డు మాజీ మెంబర్లు వ్యతిరేకిస్తున్నారు. ట్యాక్స్ పెంచే అవసరమే ఇప్పుడు లేదని, పబ్లిక్ దగ్గర డబ్బులు వసూలు చేయడానికే బోర్డులో కూర్చున్నారా అంటూ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. గతంలోనే తమ హయాంలో పెంపు జరుగుతుందని, కొత్తగా పెంపు అవసరం లేదని, అలా చేస్తే తమ పార్టీ తరఫున నాటికంటే ఎక్కువ మందితో నిరసన చెప్తామంటూ స్పష్టం చేశారు. ఎవ్రీ 3 years ఒక రివిజన్ చేస్తాం, ట్రైనల్ రివిజన్ చేస్తూనే ఉన్నారు మీరు. వై డూ యూ వాంట్ టు ఇంక్రీజ్ ది కన్సాలిడేటెడ్ ట్యాక్స్ అగైన్? అంటే ఎంత భారం వేస్తారు మీరు పబ్లిక్ పైన? మీరు ఒక్కసారి ఆలోచించండి. బోర్డులో కూర్చున్నప్పుడు ఎంతసేపు పబ్లిక్ దగ్గర నుంచి డబ్బులు గుంజడం ఆలోచిస్తారు, కానీ అక్కడ మరి సెంట్రల్ గవర్నమెంట్లో 700 కోట్లు మరి అక్కడ ముగ్గిపోతున్నాయి. అసలు మరి డబ్బులు అవుతున్నాయా? మనకి ఇంట్రెస్ట్ వస్తుందా? ఏమొస్తుంది అక్కడ? దాన్ని కూడా మీరు ప్రపోజల్ చేస్తే మొన్న అయిన ధర్నా కన్నా డబుల్ పబ్లిక్ వస్తారు, డబుల్ కాదు 10 times పబ్లిక్ కూడా వస్తారు, మరలా ధర్నా చేపిస్తాం. ఇక రాజకీయంగా వస్తే ఆ కోర్టులో వేస్తే పని జరుగుతుంది, ఈ కోర్టులో వేస్తే పనులు జరుగుతున్నాయని చెప్పడం మాని ముందుగా కేంద్ర సర్వీసుల ఛార్జీల కోసం ఏ కోర్టుకు వెళ్తారో తేల్చుకోవాల్సిందని ఉచిత సలహా అందించారు జేఎంఆర్. 2 ఏళ్ల రాష్ట్ర బకాయిల కోసం గలం చించుకొని అరవడం కన్నా 15 ఏళ్ల బకాయిల కోసం ఏం చేస్తారో చెప్పాలని కేంద్రం ఇచ్చింది చెప్పడం మాని ముందుగా చర్చకు వస్తే తన పిఏను పంపిస్తానంటూ సవాల్ విసిరారు జేఎంఆర్.
కేసు వేస్తే నాలా వచ్చింది, కేసు వేస్తే ఫ్రీ వాటర్ వచ్చింది, కేసు వేస్తే వస్తుంది అంటే కేసు మరి సెంట్రల్ గవర్నమెంట్ మీద పబ్లిక్ వచ్చి నీకు పాలాభిషేకం చేస్తారు కదా 700 కోట్లు వస్తే. నీ కేసులు ఏ చేత కాదు, లెటర్ ఏ చేత కాదు, ఫాలోఅప్ చేయడం చేత కాదు. సో ఉట్టిగా ప్రజల మీద ఈ భారం వేయొద్దు. 2 ఏళ్ళ పైసలు ఇవ్వలేదు అంతే, దానికే నువ్వు ఇంత లవలవం మొత్తుకుంటే 15 years నుంచి మీరు డబ్బులు ఇవ్వట్లేదు సర్వీస్ ట్యాక్స్. దాని గురించి ఎవరు మాట్లాడాలా? ఇక బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ కూడా ట్యాక్స్ పరిధిలో చాలా భవనాలు లేవని వాటిని ఆ పరిధిలోకి తీసుకొస్తే సరిపోతుందంటూ తెలిపారు. గతనాటి ప్రజలపై భారం మోపి ట్యాక్స్ పెంచారని, ట్యాక్స్ పెంచడం కన్నా ట్యాక్స్ పరిధిలోకి నిరుపేదల బస్తీలు ట్యాక్స్ కట్టడానికి సిద్ధంగా ఉన్నప్పుడు వారిని కూడా ట్యాక్స్ పరిధిలోకి తీసుకొస్తే ఆదాయం పెరుగుతుందంటూ తన సలహా అందించారు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్. ట్యాక్స్ కట్టకుండా ఉన్న అపార్ట్మెంట్లు చాలా వరకు ఇంకా ఉన్నాయని, వాటిని గుర్తించడం ద్వారా బోర్డు ఆదాయం పెరుగుతుందంటూ తెలియజేశారు జంపన్న. 1992 నుంచి 2015 వరకు ట్యాక్స్ పెంచకుండా నడిపిన ఘనత తమదేనంటూ తెలియజేశారు జంపన్న. 92 నుంచి 15 వరకు ₹1 ట్యాక్స్ పెంచకుండా ఉన్నాడు కలెక్ట్ చేసుకుంటా కంటోన్మెంట్ బోర్డు నడిపించినాం. అప్పుడు 2014 వరకు 126 కోట్లు డిపాజిట్ పెట్టి ఆ ఇంట్రెస్ట్ తోటి చెక్ డబ్బులతోటి సెంట్రల్ వీటితోటి బోర్డు నడిపించుకున్నాం. అసలు ఇక ఎక్కడ దిక్కు లేకుంటే మన ల్యాండ్స్ ఉన్నాయి. బొలారంలో ఇక్కడ అసంపేటలో ల్యాండ్స్ ఉన్నాయి. బొలారం ల్యాండ్ వాడు ఏం చేయలేకపోతున్నాం, ఒకటి ఉన్నది. గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని అది అమ్మేస్తే కూడా 300 కోట్లు వస్తాయి. అవి డిపాజిట్ చేసి అవి పని చేయాలి. ఇక రాజకీయంగా చూసుకుంటే నేతలు పార్టీలు పక్కకు పెట్టి అంతా ఒకటిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి సమస్యను తీసుకెళ్లాలంటూ సంధితో కూడిన మాటలను అందించారు జంపన్న. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేరుగా టీపీటీ వచ్చేలా రోజువారీగా అకౌంట్లో జమ అయ్యే విధంగా జీవోను మార్చాలని, ఇక కేంద్రం దృష్టికి కూడా పార్టీలకు అతీతంగా వెళ్లి ఒత్తిడి తేవాలని తెలిపారు ఆయన. పైసలు లేకుండా పనులు జరగాలంటే అధికారులు ఏం చేస్తారంటూ ప్రశ్నించారు జంపన్న. ఈ బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ మద్రాస్ సిస్టమ్ నేర్చుకోవాలి. మద్రాస్ ఎట్లుంటుంది, మద్రాసు నుంచి వచ్చినప్పుడు అంత పార్టీలు ఒకటవుతారు రాష్ట్రం నుంచి. అట్లా కంటోన్మెంట్ బోర్డులో కూడా టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి అంత కూర్చొని ఇక స్టేట్ గవర్నమెంట్ జీవో ఏదో పైసలు అక్కడ పోతున్నాయో 11 కూడా తీసుకోవద్దు. అది కుట్లాంటి ఫైట్ చేసి ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టి ఆ జీవో క్యాన్సిల్ చేస్తే మనకు రోజు 5 లక్షలు బొడుకు వస్తాయి. అప్పుడే 1950 అప్పుడే ఒక సిస్టమ్ పెట్టారు. ఎవ్రీ ఇయర్ ఇంత డబ్బు ఇవ్వాలి కంటోన్మెంట్స్ కానీ ఉండదు. ఇప్పుడు దగ్గర 5-6 నుంచి డబ్బులు వస్తారు. దాని విషయంలో ఇద్దరు కలిసిపోయి ఫైట్ చేయాలి. అందరూ ఫైట్ పైసలు ఇవ్వాలి, తెస్తే ఇదేమవుతుంది. అట్లా ప్రస్తుతం జీహెచ్ఎంసీలో 30% పన్ను విధింపు జరుగుతుండగా కంటోన్మెంట్లో 26%గా పన్ను ఉంది. అయితే కంటోన్మెంట్ అధికారులు జీహెచ్ఎంసీ మాదిరిగా ట్యాక్స్ వసూలు చేయాలని భావిస్తుండగా నేతలు మాత్రం 1%, 2% అంటూ బేరాలాడుతున్నారు. నేతలు వ్యతిరేకించిన ఈసారి మాత్రం పెంపు జరిగే సూచనలు కనిపిస్తుండగా మరి ఏ మాత్రం పెంపు జరుగుతుందో కానీ మొత్తానికి ప్రజలపై మాత్రం ఈసారి బోర్డు సమావేశం భారం వేయనుంది. కంటోన్మెంట్ 4వ వార్డు శ్రీరంగ గార్డెన్ వాసులు కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయనను సోమవారం కలిశారు. శ్రీరంగ గార్డెన్లో కమ్యూనిటీ హాల్ నిర్మాణంతో పాటు లైబ్రరీ ఏర్పాటు కొరకు కృషి చేయాలని ఎమ్మెల్యే సాయనకి వినతి పత్రం అందజేశారు. టీఆర్ఎస్ నేత పనసా సంతోష్ సారథ్యంలో శ్రీరంగ గార్డెన్ వెల్ఫేర్ అసోసియేషన్ వాసులు ఎమ్మెల్యేని కలిశారు. గతంలో సైతం నీటి సమస్య ఉండటంతో ఎమ్మెల్యేని కలిసి వినతి పత్రం అందజేయడంతో సమస్య పరిష్కారానికి నోచుకుందని అసోసియేషన్ సభ్యులు తెలిపారు. సాయనని కలిసిన వారిలో అధ్యక్షుడు సత్తయ్య, ఉపాధ్యక్షుడు శ్యామరావు, నందగోపాల్, జాయింట్ సెక్రటరీ నర్సింగ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ రాజు, ట్రెజరర్ మల్లేష్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. బస్తీ కొరకు రీడింగ్ రూమ్ కొరకు ఒక రికమెండేషన్ లెటర్ చేయాల్సి వచ్చింది. అలాగే ఇంతకుముందుకు అన్నకు వచ్చినాం మేము. బోర్వెల్ కోసం కూడా వస్తే ఆ 2 daysలో మాకు రెస్పాండ్ అయ్యి చేయించేది. అట్లా దీని మీద కూడా నమ్మకంతో చాలా ఆశతో వచ్చినాం, చేపిస్తాడని మేము రెస్పాండ్ చేసాం. కంటోన్మెంట్ బోయిన్పల్లి గ్రౌండ్లో జరిగే ఫీస్ట్ బాల్ పోటీలపై పూర్తిస్థాయి దృష్టి పెట్టారు జంపన్న యువసేన సభ్యులు. జంపన్న అధికారులకి ఆహ్వానం పలుకుతుండగా ఆయన యువసేన నేతలకి ఫిస్ట్ బాల్ అసోసియేషన్ మెంబర్ల సారథ్యంలో ఆహ్వానాలు అందించే పనిలో పడింది. కంటోన్మెంట్లో బోయిన్పల్లి ప్లే గ్రౌండ్లో నేషనల్ లెవెల్ ఫిస్ట్ బాల్ పోటీలు వచ్చే నెల 1 నుండి 3వ తేదీ వరకు నిర్వహించనున్నారు. తెలంగాణ ఫిస్ట్ బాల్ అసోసియేషన్ కి చైర్మన్ గా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న వ్యవహరిస్తున్నారు. నేడు సీఈఓ అంచితిరెడ్డిని కలిసి పోటీలకి ముఖ్య అతిథిగా హాజరు కావాలంటూ ఇన్విటేషన్ అందించారు ఆయన. జంపన్న అధికారులకి ఆహ్వానాలు అందించారు. ఆయన యువసేన అధ్యక్షుడు రాజేష్ సారథ్యంలో మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే సాయనని కలిసి ఆహ్వాన పత్రికలను అందజేశారు. ఫిస్ట్ బాల్ పోటీలను ఈసారి పెద్ద ఎత్తున ఏర్పాట్లతో నిర్వహించేందుకు శ్రీకారం చుడుతున్నారు. అదే పనిలో నిమగ్నమయ్యారు ఆయన యువసేన సభ్యులు. ఇన్విటేషన్ల అందజేతలో అసోసియేషన్ సభ్యులు వెంకట్, విజయ్తో పాటు పలువురు పాల్గొన్నారు. బోయినపల్లి ప్లే గ్రౌండ్, సెయింట్ పీటర్స్ హై స్కూల్ పోటీలకి వేదిక కానుంది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న సహకారంతో 2వ వార్డులో పలు అభివృద్ధి పనులకు చేపట్టడం జరుగుతుందని మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ తెలిపారు.
వార్డు పర్యటనలో తన దృష్టికి వచ్చిన సమస్యలను ఎమ్మెల్యే సాయన దృష్టికి, బోర్డు సీఈఓ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడం జరుగుతుందని టీఎన్ శ్రీనివాస్ తెలిపారు. సోమవారం రామాలయం టెంపుల్, నగేష్ అన్న గల్లీలో టీఎన్ శ్రీనివాస్ పర్యటించారు. స్థానికంగా సీసీ రోడ్లకు నిధులు మంజూరు చేయడం జరిగిందని, బోర్డు అధికారుల సారథ్యంలో త్వరలో పనులు ప్రారంభమవుతాయని టీఎన్ శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా బస్తీ వాసులతో సమావేశమై పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా నెలకొన్న డ్రైనేజీ సమస్యను సైతం పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నరసింహ, మహేష్, నగేష్, ప్రవీణ్, గణేష్, జహంగీర్, గౌస్, రాము, శ్యాము తదితరులు పాల్గొన్నారు. ఏ నేత జన్మదినం వచ్చినా ఆ నేతకు మాత్రం పండుగే. ఎవరు కాదన్నా అవునన్నా ఆ నేత మాత్రం అక్కడ దర్శనమిస్తారు. నేడు చేవెళ్ల ఎమ్మెల్యే కాల యాదయ్య జన్మదిన వేడుకల్లో తలుక్కుమన్నారు బోయినపల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ముప్పిడి గోపాల్. ఇప్పటికే ముప్పిడి గోపాల్ నిర్వహించిన పలు కార్యక్రమాలకు కాల యాదయ్య హాజరు కాగా ఎమ్మెల్యే గారిపై ఉన్న అభిమానంతో ఆయన టీంతో కలిసి ఉదయాన్నే అక్కడ వాలిపోయారు ముప్పిడి గోపాల్. కాల యాదయ్యకు శాల్వా కప్పి పుష్పగుచ్చం అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పుట్టినరోజు వేడుకల్లో జోగిని శ్యామల, పెరుమాళ్ ఆలయ ట్రస్ట్ బోర్డు మెంబర్ నరేష్, చిందా, ఫరందర్ రెడ్డి, దేశవంత్ రెడ్డి, పరమేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ బులెటిన్ ని సమర్పించిన వారు కమల్ క్యాటరర్స్ అండ్ ఈవెంట్స్. మా ప్రత్యేకత వెజ్, నాన్ వెజ్ తో పాటు అన్ని రకాల స్వీట్లు సరసమైన ధరలో లభించును. మా ఫోన్ నంబర్లు 8686877727, 7075817727 లలో సంప్రదించండి. పికెట్ విజయనగర్ కాలనీ, సికింద్రాబాద్. జట్టి ఉమేష్ ఆయన ఒక సోషల్ వర్కర్. చాలా మంది వివాదాస్పదమైన వ్యక్తి అని కూడా సంబోధిస్తుంటారు. అధికారులపై ఫిర్యాదులు చేయడంలో మొదటి వరుసలో ఉండే వ్యక్తిగా జట్టి ఉమేష్ ఉన్నారు. సామాజిక కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటూ కంటోన్మెంట్ నియోజకవర్గంలో తనకంటూ ఓ పేరును సంపాదించుకున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పేరు మార్చాలన్న ఉద్యమానికి జట్టి ఉమేష్ శ్రీకారం చుట్టారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పేరును మార్చాలని సోషల్ వర్కర్ బీజేపీ నేత జట్టి ఉమేష్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, రాష్ట్రపతికి, గవర్నర్కు, కంటోన్మెంట్ బోర్డు సీఈఓ అజిత్ రెడ్డికి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయనలకు వినతి పత్రాన్ని అందజేశారు. సికింద్రాబాద్ జాన్ అనే 3వ నిజాం నవాబు కుమారుడి పేరును 1929లో సికింద్రాబాద్ గా మార్చారని, నాటి నిజాం నవాబుల పేరుతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు కొనసాగడం సబబు కాదని జట్టి ఉమేష్ అన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పాలక మండలి పేరు మార్చి సర్దార్ వల్లభాయ్ పటేల్ కంటోన్మెంట్ బోర్డ్ అని కానీ తెలంగాణ స్టేట్ కంటోన్మెంట్ బోర్డ్ అని నామకరణ చేయాలని చెప్పేసి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి మరియు ప్రెసిడెంట్ గారికి మరి గవర్నర్ గారికి, స్థానిక ఎమ్మెల్యే గారికి, కలెక్టర్ గారికి మరి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నిజాం వ్యతిరేక విధానాలపై నాటి కాలంలోనే ఉద్యమాన్ని చేపట్టారని, సర్దార్ వల్లభాయ్ పటేల్ నిజాంలను తరిమికొట్టారని, నిజాంలతో ఎటువంటి లాభం జరగలేదని, అటువంటప్పుడు వారి పేర్లతో కొనసాగడం సమంజసం కాదని జట్టి ఉమేష్ పేర్కొన్నారు. ఈ యొక్క సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ అన్న పేరు ఎలా వచ్చిందనేసి అంటే సికందర్ జా అన్న 3వ నిజాం నవాబ్, ఆయన ఒక రాక్షసుడు. ఆయన పరిపాలనలో చనిపోయాడు. 1829లో చనిపోయిన తర్వాత ఆయన పేరు సికింద్రాబాద్ అని నామకరణ చేయడం జరిగింది. దాని తర్వాత ఈ యొక్క పేరుని ఇమీడియట్గా తొలగించాల్సిన అవసరం ఉంది. దీంట్లో ఎందుకనేసి అంటే మనకి ఈ యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ వచ్చిన తర్వాత మనకి విముక్తి వచ్చింది నిజాంతో. కాబట్టి నిజాంతో ఎప్పుడు కూడా ఏ లాభం జరగలేదు. వీళ్ళు ఎప్పుడైనా కూడా నిజాం ఏం చేశాడంటే హిందువులని కానీ ఇక్కడ ఉన్న ఏ మనుషులైతే ఉన్నారో వాళ్ళని బాగా కోసి వాళ్ళని వేధించి 2021 డిసెంబర్ 16న కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ కు ఓ ప్రకటన చేయడం జరిగిందని, బ్రిటిష్ కాలం నాటి పేర్లను తొలగించాలని, భారతదేశ స్వాతంత్ర్యం కోసం పాటుపడిన మహనీయుల పేర్లను పెట్టాలని సూచించడం జరిగిందని, దీనిలో దృష్టిని పెట్టుకుని ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రపతికి, గవర్నర్లకు స్పీడ్ పోస్ట్ ద్వారా వినతి పత్రం పంపించడం జరిగిందన్నారు. ఒక నిజాంని గోరి కడతాం కొడుకో అని ఒక ఎజిటేషన్ చేసిన తర్వాత ఆ నిజాం పేరు సికింద్రాబాద్ అని చెప్పేసి ఒక పాలక మండలి వ్యవస్థకు పెట్టుకొని మనం పనిచేసుకున్నాడు. అది ఎంత దాకా సమంజసం అని చెప్పేసి ఈ ప్రభుత్వాలను నేను అడుగుతున్నాను. దాని తర్వాత ఈ యొక్క పేరుని ఇమ్మీడియట్గా తొలగించాల్సిన అవసరం ఉంది. బోర్డు సీఈఓతో పాటు ఎమ్మెల్యే సాయనను కలిసి వినతి పత్రం అందజేయడం జరిగిందన్నారు. తమ డిమాండ్లను పరిగణలోకి తీసుకుని సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డును తెలంగాణ రాష్ట్ర కంటోన్మెంట్ బోర్డుగా లేక సర్దార్ వల్లభాయ్ పటేల్ కంటోన్మెంట్ బోర్డుగా నామకరణం చేయాలని జట్టి ఉమేష్ కోరారు.
గతంలో సైతం సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పేరు మార్చాలని ప్రజా దర్బార్లో పలువురు డిమాండ్ చేయడంతో అప్పటి బ్రిగేడియర్ అభిజిత్ చంద్ర సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పేరు మార్పు కొరకు సానుకూలంగా స్పందించారు. మరోసారి జట్టి ఉమేష్ డిమాండ్ ఎంత మేరకు సఫలీకృతమవుతుందో వేచి చూడాలి. కంటోన్మెంట్ 2వ వార్డ్ గన్ బజార్ ఇంద్రమ్మ నగర్ 313 గ్రూప్ సభ్యులు కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయనను మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ సారథ్యంలో సోమవారం కలిశారు. రానున్న ఉరుసు ఉత్సవాల్లో పాల్గొనాలని ఎమ్మెల్యే సాయనను వారు ఆహ్వానించారు. ఉరుసును పురస్కరించుకుని స్థానిక పారిశుద్ధ సమస్య తలెత్తకుండా చూడాలని అధికారులకు ఎమ్మెల్యే సాయన సూచించారు. నాడు జంటగా వేద మంత్రాల సాక్షిగా ఒకటైన రోజును నేడు సందడిగా 10 మందికి సహాయాలు అందజేస్తూ ముందుకు సాగారు బోర్డు మాజీ సభ్యుల జంట. కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యులు జంపన్న ప్రతాప్, విద్యావతి దంపతులు పెళ్లి రోజును పురస్కరించుకుని హంగు ఆర్భాటాలు లేకుండా నేడు నిరుపేదలకి తమ వంతు సహాయం అందిస్తూ ముందుకు సాగారు. ఈ 40 ఏళ్ల జంట ఉదయాన్నే పలు ఆలయాల్లో ప్రత్యేక పూజల అనంతరం న్యూ సిటీ కాలనీలో వారి నివాసంలో తమ కుటుంబ సభ్యుల మధ్య కేక్ కట్ చేసి సాదాసీదాగా సంబరాలు నిర్వహించారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులు తమ వంతు సహకారంగా పెళ్లి రోజును పురస్కరించుకుని చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జంపన్న పవన్, లావణ్య, రిషి, నరసింహ, సుదర్శన్, ముఖేష్ తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన సహకారంతో 4వ వార్డులోని పిట్టల బస్తీలో ప్రతి ఇంటికి నీటిని అందించడం జరుగుతోందని టీఆర్ఎస్ నేత పనసా సంతోష్ అన్నారు. నూతనంగా బస్తీలో బోరు పైప్ లైన్ ఏర్పాటు చేసి నాలా కనెక్షన్ ఇచ్చారు. కొద్ది దూరం నుండి నీటిని తీసుకొస్తూ బస్తీవాసులు ఇబ్బందులు పడుతుండటం తన దృష్టికొచ్చిందని, వెంటనే ఎమ్మెల్యే సాయన దృష్టికి తీసుకువెళ్లడంతో బోర్డు అధికారుల సహకారంతో పైప్ లైన్ ఏర్పాటు చేయడం జరిగిందని సంతోష్ తెలిపారు. పైప్ లైన్ పనులని సంతోష్ సోమవారం పరిశీలించారు. దూరం నుండి నీటిని తెచ్చుకోకుండా కుళాయిలు ఏర్పాటు చేయడం జరిగిందని సంతోష్ అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు వినోద్ కుమార్, జనరల్ సెక్రటరీ మహేష్, బస్తీ నాయకులు హరిబాబు, సుష్మా, రామ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.